కాళేశ్వరం నివేదికపై సర్కారు స్పీడ్ పెంచింది. దానిపై తదుపరి చర్యల కోసం వడివడిగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన కాళేశ్వరం కుంగుబాటుపై విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి రిపోర్టు అందజేసింది. ఈ నెల 4వ తేదీన సింగిల్ పాయింట్ ఎజెండాతో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. అధికారులు దాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, వైఫల్యాల్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కీలకమని కమిషన్ తేల్చింది. ఆయనతో పాటు ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా అప్పటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీలుగా పనిచేసిన వారు, అధికారులను కూడా వైఫల్యాలకు బాధ్యులుగా పేర్కొంది. బ్యారేజ్ల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదమే తీసుకోలేదని తెలిపింది. బ్యారేజ్లపై ముందుగానే నిర్ణయం తీసుకుని తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదన్న సీడబ్ల్యూసీ నివేదికను కేవలం సాకుగా చూపించారని వెల్లడించింది. పైగా బ్యారేజ్ల నిర్మాణానికి ముందు భూభౌతిక పరీక్షలను శాస్త్రీయ ప్రమాణాలతో జరపలేదని పేర్కొంది. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై కేంద్ర జలవనరుల సంఘం నివేదికను ఒక సాకుగా మాత్రమే వాడుకున్నారని కమిషన్ తెలిపింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టాలనే నిర్ణయం ముందే తీసుకుని నీటి లభ్యత లేదని సాకుగా మాత్రమే చూపించారని తప్పుపట్టింది. బ్యారేజీలు, డ్యాంలు కట్టాలన్నా విధిగా ఇన్వెస్టిగేషన్లు జరగాలని, జియోటెక్నికల్, జియోఫిజికల్ పరీక్షలు చేయాలని పేర్కొంది. కానీ కాళేశ్వరం బ్యారేజ్ల విషయంలో ఈ పరీక్షలను శాస్త్రీయ ప్రమాణాలతో చేయలేదని, కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో కూడా జరపలేదని తెలిపింది. ఇలాంటి లోపాలతో బ్యారేజ్లు నిర్మించడం బ్లండర్ మిస్టేక్ అని కమిషన్ వ్యాఖ్యానించింది. బ్యారేజ్ల నిర్మాణ క్రమంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నిబంధనలేవీ పాటించకుండా అడ్డగోలుగా మౌఖిక ఆదేశాలు జారీ చేశారని కమిషన్ పేర్కొంది. ఆ ఆదేశాల అమలు కూడా బ్యారేజ్ల నిర్మాణాన్ని ప్రభావితం చేసిందని తెలిపింది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేకపోయినా కాళేశ్వరం ఎత్తిపోతుల పథకం నిర్మాణంపై నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుందని తెలిసినా నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మౌనం వహించారని కమిషన్ తప్పుపట్టింది. బ్యారేజ్ల నిర్మాణం 2016లో చేపట్టగా 2019 మే నెలలో ప్రారంభించి అదే సంవత్సరం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేశారు. ఆ ఏడాది నవంబర్లో బ్యారేజ్ల గేట్లు మూయగానే వాటి దిగువ భాగంలో అపరాలు దెబ్బతిని సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయాయి. ఇక బ్యారేజ్ల నుంచి దిగువకు వచ్చే నీటి శక్తిని నిర్వీర్యం చేసే విధంగా బ్యారేజ్ల దిగువ భాగంలో వ్యవస్థలను డిజైన్ చేయలేదని కమిషన్ గుర్తించింది. దెబ్బతిన్న రక్షణ వ్యవస్థలను సరిచేయడానికి తగిన డిజైన్లు ఇవ్వాలని నిర్మాణ సంస్థ లేఖ రాసినా 4 ఏళ్ల పాటు ఎలాంటి డిజైన్లు ఇవ్వకపోవడం నేరపూరిత నిర్లక్ష్యమేనని కమిషన్ తెలిపింది. బ్యారేజ్లు పూర్తి కాకుండానే పూర్తయినట్లు కంప్లీషన్ సర్టిఫికెట్లను అందించారని అన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాత్రమే చర్చించేందుకు సింగిల్ పాయింట్ ఎజెండాతో ఈ నెల 4న మంత్రివర్గం సమావేశం కానుంది. మంత్రివర్గ సమావేశంలో నివేదిక సారాంశాన్ని కమిటీ అందించనుంది. దాని ఆధారంగా ఏ చర్యలు చేపట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోనుంది. క్రిమినల్ కేసులు పెట్టాలా లేక నేరపూరిత నిర్లక్ష్యం కింద కేసులకు ఉపక్రమించాలా అనే దానిపై మంత్రివర్గంలో విస్తృతంగా చర్చించాక ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో 4న జరగనున్న మంత్రివర్గ సమావేశం కీలకం కానుంది. మంత్రివర్గంలో చర్చించిన తర్వాత రానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో నివేదికను ప్రభుత్వం సభ ముందుంచే అవకాశాలు లేకపోలేదు. శాసనసభలో ప్రత్యేకంగా దీనిపై చర్చించాకే తదుపరి చర్యల దిశగా అడుగులు పడనున్నట్లు సమాచారం. తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయి. కాంట్రాక్ట్ల కోసం, కమిషన్ల కోసం కట్టిన ప్రాజెక్ట్ అది. ఒకటి మేడిగడ్డ కూలిపోయింది. అన్నారం, సుందేలో ఎప్పుడు పోతుందో ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. మాకు తొందర లేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి బీసీ ఘోష్ గారు అనే న్యాయమూర్తి, చాలా పేరు ప్రఖ్యాత న్యాయమూర్తి, ఆయన అది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దాని మీద చర్యలు ఉంటాయి. ఇది కక్ష సాధింపు చర్య కాదు. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేసిన దాని మీద తప్పకుండా ప్రభుత్వం సరైన సమయంలో ఘోష్ నివేదిక స్టడీ చేసి ఎక్స్పర్ట్ల ఒపీనియన్ తీసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాళేశ్వరం బ్యారేజ్లపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై అధ్యయనం కోసం సర్కార్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, న్యాయశాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతి సభ్యులుగా ఈ కమిటీని నియమించారు.
ఈ కమిటీ నివేదికను ఆశాంతం పరిశీలించి సారాంశాన్ని సిద్ధం చేయనుంది. కమిషన్ నివేదిక ఆధారంగా ఏ చర్యలు తీసుకోవచ్చనే కోణంలో న్యాయశాఖ కార్యదర్శి అధ్యయనం చేయనుండగా ప్రాజెక్టు నిర్మాణం వల్ల జరిగిన నష్టం తీవ్రతను నీటిపారుదల ముఖ్య కార్యదర్శి అంచనా వేయనున్నారు. ఇక నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లడానికి అవసరమైన సాధ్యాసాధ్యాలపై జీఏడీ ముఖ్య కార్యదర్శి దృష్టి సారించనున్నారు. ఈ మేరకు 3 రంగాలకు చెందిన అధికారులను కమిటీలో చేర్చారు.